హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. అండ్ అదేవిధంగా ఇది చాలామందికి యూజ్ ఉంటుంది కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అయితే అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సంక్షేమ శాఖలో 10,000 ఖాళీలు, గురుకులాల్లో 3,000 టీచింగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలోని సంక్షేమ శాఖల్లో 10,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 7,000కు మించి ఉన్నాయి. త్వరలో 50,000 పోస్టుల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ఇటీవల మనకు అసెంబ్లీలో ప్రభుత్వం అయితే ప్రకటించిన నేపథ్యంలో ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల పోస్టుల గుర్తింపు జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా త్వరలోనే దాదాపుగా 3,000 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల నియామక బోర్డు కసరత్తు అయితే చేస్తున్నట్టు ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో అదేవిధంగా వీటితో పాటు సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల గురుకుల విద్యాలయ సంస్థ వెలువరించిన పీఈటీ పోస్టులు కావచ్చు, పీజీటీ హిందీ, ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్ పోస్టుల సంఖ్య దాదాపుగా 600కు పైగా పోస్టులు అయితే ఉన్నాయంట. ఇవన్నీ కలిపితే దాదాపుగా 3,000 వరకు పోస్టులు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి బీసీ గురుకులాల్లో పోస్టులతో పాటు గతంలో ప్రభుత్వం అనుమతించినటువంటి వాటి ప్రకటనలు వెలువడిన పోస్టులతో కలిపి అన్నిటికీ నోటిఫికేషన్లు జారీ కానున్నాయని చెప్పేసి సంబంధిత అధికారులు అయితే ఇక్కడ తెలిపారంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అయితే జోన్ల వారీగా పోస్టుల విభజనతో సంబంధం లేకుండా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల మేరకు ఉద్యోగ ప్రకటనలు వెలువరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ఇక్కడ మనం అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి జోనల్ విధానం ప్రకారం మనకు 2,200 ఖాళీలు భర్తీకి పంపిన ప్రతిపాదనలు ఇప్పటికే గురుకుల నియామక బోర్డు ఆమోదం తెలిపినట్లు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి అయితే వేరువేరుగా నోటిఫికేషన్లు అయితే వెలువరించేటువంటి అవకాశం ఉందంటూ మనకి ఈ న్యూస్ పేపర్లో అయితే రాయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ప్రకటనే ఆలస్యం, జిల్లాలో 1,174 ఉపాధ్యాయ ఖాళీలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు కామారెడ్డి డిస్టిక్ సంబంధించినటువంటి న్యూస్. యాక్చువల్గా ఇది నిన్న రావడం జరిగింది. నేను ఆ న్యూస్లో అయితే కవర్ చేయలేదు, ఈ రోజు అయితే చెప్తున్నాను. సో దీనిలో మనం చూసినట్టయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అంటే మార్చ్ 27 వరకు ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటెడ్ ఖాళీల వివరాలు అయితే మనకు ఆ యొక్క డిస్టిక్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది, ఆ జిల్లాకు సంబంధించిన ఈనాడు డిస్టిక్ పేపర్లో. సో ఇక్కడ చూసినట్టయితే మొత్తం 1,174 ఖాళీలు ఉన్నాయంట. దానిలో ఇక్కడ మీరైతే పోస్టులు అయితే చూడవచ్చు. మనకి ఇక్కడ జీహెచ్ఎం గ్రేడ్ 2 వచ్చేసి 114 పోస్టులు, హెచ్ఎం వచ్చేసి 103 పోస్టులు, గణితం 38, భౌతిక శాస్త్రం 21, జీవశాస్త్రం 67, అండ్ సాంఘిక శాస్త్రం 143, ఆంగ్లం 40, ఫిజికల్ డైరెక్టర్లు 9, తెలుగు వచ్చేసి 32, తెలుగు ఇక్కడ ఎల్పీ తెలుగు 14, ఎల్పీఏ హిందీ 29, ఉర్దూ 4, మరాఠీ 1, ఎస్జిటి 482 పోస్టులు ఎస్జిటి ఉన్నాయంట. పీఈటీ వచ్చేసి 7. సో ఇక్కడ ఎల్పీ హిందీ వచ్చేసి 38, ఉర్దూ 1 పోస్టు, మరాఠీ 3 పోస్టులు, క్రాఫ్ట్ 3 అండ్ వొకేషనల్ 4, మ్యూజిక్ 1. సో ఈ విధంగా ఆ డిస్టిక్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయట. అయితే వీటిని కొత్త జిల్లాల ప్రకారం ఫిల్ చేస్తారా లేదా పాత జిల్లాల ప్రకారం ఫిల్ చేస్తారనేటువంటిది ఇంకా స్పష్టత రావాల్సిందని చెప్పేసి అధికారులు అయితే పేర్కొన్నారు. సో వీటికి సంబంధించి కొత్త జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలని చెప్పేసి అక్కడ వారి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. చూద్దాం మరి ఏ విధంగా వీటిని అయితే ఫిల్ చేస్తారనేది మనం వేచి చూడాలి. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఏకలవ్య స్కూల్లో మనకి రీసెంట్గా అయితే నోటిఫికేషన్ April 1st వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ రోజు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి నన్ను చాలామంది డౌట్స్ అయితే అడిగారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు April 1st నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవుతుంది. ఆ రోజు నేను మళ్ళీ మీకు నోటిఫికేషన్ PDF కూడా నేను షేర్ చేస్తాను. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీరు జాయిన్ కండి. సో పరీక్ష వచ్చేసి జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారంట. సో లాస్ట్ డే వచ్చేసి మనం 30 తారీఖు ఉంది. అయితే వీటికి సంబంధించి ఇక్కడ పరీక్ష విధానం చూసినట్టయితే గతంలో నిర్వహించినటువంటి పరీక్షను బట్టి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ఒకేసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కింది విధంగా ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. మొత్తం 200 మార్కులకైతే ప్రశ్నపత్రం ఉంటుందట. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారంట. నెగిటివ్ మార్కింగ్ విధానానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పుగా ఒకవేళ నెగిటివ్ వేస్తే దానికి 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ ఉంటుంది. అయితే దీనిలో మొత్తం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ కింద 100 మార్కులు, అదేవిధంగా పార్ట్ బి కింద 100 మార్కులు అయితే కేటాయిస్తారు. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి ఒక 20 ప్రశ్నలు, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 20 ప్రశ్నలు, హిందీ నుంచి 20 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తాయి. సో ఇక పార్ట్ బి మొత్తం సంబంధిత సబ్జెక్ట్ సంబంధించి టీచింగ్ మెథడాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇది మనకు అదేవిధంగా ప్రిన్సిపల్ సంబంధించిన ప్యాటర్న్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. ఒకసారి మీరు చూడండి ఎవరైతే వీటికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు. సో టోటల్గా మన తెలంగాణలో చూసుకుంటే మాత్రం 262 పోస్టులు ఉన్నాయి. అండ్ ఏపీలో 117 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇదంతా మనకు CBT కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది.
సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నర్సు పోస్టుల లెక్క లేదా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఆర్టీఐ కింద ఒకలా అసెంబ్లీలో మరోలా అంటూ ఒక న్యూస్ అయితే మనం ఈరోజు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మంత్రి ఈటల రాజేందర్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తుంటే పనిచేస్తున్నది 3043, ఖాళీలు 4012 అని చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిన 688 ఉన్నాయని చెప్పేసి చెప్పారంట. సో మొత్తం 7743 ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో మనకు మార్చ్లో చెప్పడం జరిగింది. అయితే సమాచార హక్కు ఆర్టీఐ ప్రకారం చూసినట్టయితే పోస్టులు వచ్చేసి మనకు ప్రజా ఆరోగ్యంలో పోస్టులు వచ్చేసి 6132, ఖాళీలు వచ్చేసి 3254 ఉన్నాయంట. వైద్య విధాన పరిషత్లో 2271, ఖాళీలు 1158, మొత్తం 8403 ఉంటే దానిలో ఖాళీలు వచ్చేసి 4412 కాలినట్లు ఇక్కడ మనకు 2019-20 ఆర్టీఐ లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. అయితే దీనిలో అసలు ఏది వాస్తవిక గణాంకాలపై ఏది కరెక్ట్గా ఉందని చెప్పేసి కొంత గందరగోళం నెలకొంటుందంటే ఇక్కడ ఒక న్యూస్ చదవచ్చు. మొత్తం పోస్టులో ఖాళీలు అయితే ఎక్కువ ఉన్నాయంట. నర్సింగ్ స్కూళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూస్తుందంటూ ఇక్కడ మనైతే న్యూస్ అయితే చూడవచ్చు. యాక్చువల్గా మొత్తం మీద దీనిలో ఉన్నటువంటి పోస్టులు 8403 పోస్టులా, లేకపోతే మనకు ఇక్కడ ఈటల రాజేందర్ చెప్పినటువంటి 7000 సంథింగ్ పోస్టులు అనేటువంటిది ఖాళీలు అనేటువంటిది ఇంకా కొంత గందరగోళంగా మారిందంటూ ఈరోజు మనం ఈ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే యూపీఎస్సీలో 28 ఖాళీలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇవన్నీ మనకు ఏదైతే డాక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు ఎంబీబీఎస్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రీసెర్చ్ ఐఐజీలో రీసెర్చ్ స్కాలర్లు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. స్కాలర్షిప్ సంబంధించిన ప్రోగ్రామ్ ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ రిమ్స్ ఆదిలాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. 40 పోస్టులు ఉన్నాయి. దీనిలో ప్రొఫెసర్లు 7 ఉన్నాయి, అసోసియేట్స్ వచ్చేసి 5 పోస్టులు, అసిస్టెంట్స్ వచ్చేసి 6 పోస్టులు, ట్యూటర్స్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, సీనియర్ రెసిడెంట్ వచ్చేసి 17 పోస్టులు, సైంటిస్ట్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం వీటికి చూసుకున్నట్లయితే 40 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మార్చి 31 వరకు మనకి ఇదైతే ఇంటర్వ్యూ అయితే మార్చి 31 ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ ఆ రిమ్స్ కార్యాలయంకి వెళ్ళి మీరు వీటికైతే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. వాటి యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ జరిగింది. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు దొరుకుతాయి. ఒకసారి చూడండి. అదేవిధంగా అప్రెంటిషిప్ మనకు ఆర్టీసీకి సంబంధించి నోటిఫికేషన్ గురించి నేను కంప్లీట్ వీడియో చేశాను. ఎవరైనా చూడకుండా చూడండి. మళ్ళీ ఈరోజు మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే యువతకు కొలువులు సాధ్యమే అంటూ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఈరోజు మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. దీనిలో మీకు అంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉపాధి కల్పన ఉంటుంది. వాటిపైన యువత ఏ విధంగా పట్టు సాధించాలంటే ఒక కంప్లీట్ ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి దీన్ని చూడండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ పరేషాన్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియలో ఆలస్యం, ఇంకా విడుదల కానీ ఎడ్సెట్ ప్రవేశ ప్రకటన, ఈడబ్ల్యూఎస్ కోటా అమలు విధానంపై అస్పష్టత అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఏటా మనకు వివిధ కోర్సులో సీట్ల సంఖ్య ఎంత అన్నది చివరి నిమిషం వరకు స్పష్టత రాక కౌన్సిలింగ్లో ప్రక్రియ వాయిదాలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నట్లు మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు ఎంసెట్ గురించి ఒక కంప్లీట్ ఆర్టికల్ అది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎంసెట్ ప్రకటన వచ్చిన ఫలితం లేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. అదేవిధంగా ఎడ్సెట్ జీవో వచ్చే వరకు నోటిఫికేషన్స్ రాదంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఎందుకంటే దీనిలో కొంత ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఇవన్నీ వచ్చినది కూడా అంటే ఇవన్నీ వచ్చే వరకు మనకి ఏదైతే స్టూడెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించి కొంత ఆందోళన అయితే చెందుతున్నారు. వీటిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ఇంకా నోటిఫికేషన్స్ అనేది జారీ చేయలేదంటూ ఒక న్యూస్ అయితే మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే 10th విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. దగ్గర పడుతున్నటువంటి పరీక్షలు, పూర్తి కాని సిలబస్, గణితం, జీవ భౌతిక శాస్త్రాలపై విద్యార్థుల ఆందోళన, ఆన్లైన్లో క్లాసులు అర్థం కావు, ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది 100% నిజం. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది, ఆన్లైన్లో క్లాసెస్ వాళ్ళకి సరిగా అర్థం కావు, కొంతమందికి ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో కొంత టెన్షన్ గురవుతున్నట్లు మనకి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇవే కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేశాను. మీరైతే జాయిన్ కాండి. ఇంకా లెక్కపత్రం లేని సర్కారీ శాఖలు అంటూ కొన్ని అయితే అప్డేట్స్ ఉన్నాయి. వీటన్నిటిని చదివితే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడికైతే క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను అనాకాడ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇక్కడ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్ చూడవచ్చు. సాధన నేమ్తో గ్రూప్ 2కి సంబంధించి అండ్ రక్షకన్ నేమ్తో పీసీఎస్ఐకి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. దీనిలో టాప్ ఎడ్యుకేటర్స్ మన తెలుగు వారే దీనిలో టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎవరైనా బ్యాచ్ కోర్స్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SAT10 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాతనే బ్యాచ్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో దానిలో మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడితో లాగిన్ కానీ యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాసెస్ వస్తాయి. అక్కడ దానిపైన ఏదైనా ఒక క్లాస్ ప్లాన్ క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ SAT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అయితే ఒక 15 minutes కనుక క్లాసెస్ వింటే మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు.
మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకుంటే మీకు ప్రతిరోజు మ్యారథాన్స్ అనేటువంటి ఉంటాయి ఎంసీక్యూస్ మోడల్లో గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐకి సంబంధించి. అండ్ అదేవిధంగా ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులర్గా డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో మీరైతే ఒకసారి అయితే 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా మీరైతే మూవ్ కావచ్చు. అన్ని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.